నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కేటీఆర్ ఏదైతే జన్వాడ ఇష్యూ నడుస్తుందో, ఒకవైపు హైడ్రా అనే కూల్చివేతల అంశం నడుస్తుంది. ఇదే నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అంటే ఎవరివైనా కూల్చివేయచ్చు, ఒకవేళ కాంగ్రెస్ నేతలు నాది కూల్స్తే కాంగ్రెస్ నేతలు కూడా కూల్చాల్సిన అవసరం ఉందని కూడా సవాల్ ఇచ్చారు. ఒకవైపు ఆ యొక్క ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అది నాది కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏం చెప్తారు? మరి నీది కాదన్నప్పుడు నీకు మంట ఎందుకు? నీది కాదన్నప్పుడు నీకు మంట ఎందుకు? కేటీఆర్ ఈరోజు ఏమంటుండు అని అంటే, హైడ్రా అనేటటువంటి దానికి బెదిరిపోయి నేను దొంగని కాదు, దొంగని లీజుకి తీసుకున్నా అంటుండు. ఇంకా అదేంది ఇదేంది అంటే, అక్రమ కట్టడము నాది కాదు కానీ నేను దాన్ని లీజుకి తీసుకున్నా అంటుండు. ఎందుకంటున్నా నేను అక్రమ కట్టడము అనేటటువంటిది అంటే, అది ఏ సర్వే నెంబర్లో ఉంది, అది ఏ జోన్లో ఉంది, అక్కడ అంత పర్మిషన్స్ ఉన్నాయా, అక్కడ కట్టొచ్చా, ఆడ క్యాచ్మెంట్ ఏరియా ఉంటున్నప్పుడు దాంట్లో కట్టనీకే నిబంధనలు అనేటటువంటి అడ్డం ఉంటున్నప్పుడు నువ్వు మంత్రి లెక్క ఉన్నప్పుడు అది కట్టడము దాన్ని నువ్వు లీజుకు తీసుకోవడము. అసలు ఒక మంత్రి లెక్క ఉంటే కట్టడాన్నే నియంత్రించాల్సినటువంటి నువ్వు దాన్ని ఇంకా లీజుకు తీసుకొని అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నావా? తెలివితేటలు అనుకుంటున్నావు ఏమన్నా? చేస్తాడా అవడన్నా? అదే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములని నాలాలు ఎంక్రోచ్ అవుతున్నా కొద్దిగా అది ఏమైతే సన్నగా అవుతున్నప్పుడు నీళ్ళు రేపొద్దున వరదొచ్చింది అనుకో, ఏడికి పోవాలండి? కాలనీలు మునుగుతున్నాయా లేదా? జనాలకు ఇబ్బంది అవుతుందా లేదా? ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. మళ్ళీ వాళ్ళే అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చూడు ఎట్లా అయిపోయిందో అని చెప్పి. మరి నియంత్రించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అనేటటువంటి నగరానికి తాగునీళ్ళు ఇచ్చేటటువంటివి. మరి అట్లాంటి తాగునీళ్ళు భవిష్యత్తు పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడాల్సినటువంటి పెద్దన్న పాత్ర ప్రభుత్వం తీసుకోవాలన్నా వద్దా? కానీ నువ్వు 10 ఏళ్ల పాటు మంత్రి లెక్క ఎప్పుడు వ్యవహరించలే. కంత్రి అయినటువంటి కేటీఆర్ అక్రమ కట్టడాలను కట్టించుకుంటా వాటినే లీజుకు తీసుకొని రాజభోగాలు అనుభవించాడు. ఫస్ట్ ఈరోజు ముఖ్యమంత్రి నాడు ఎంపీ రేవంత్ రెడ్డి గారు దీని యొక్క అడ్రస్ చేసినప్పుడు ఏమన్నాడండి? అసలు నాకు లేనే లేదు, నాది కానే కాదు, నాకు దానికి సంబంధం లేదని ఫస్ట్ అన్నారు. తర్వాత గుట్టు మొత్తం బయటకు వస్తున్నటువంటి తరుణంలో లేదు మేము లీజుకు తీసుకున్నామని చెప్పి మాట్లాడాను. అవునా? మరి లీజు గిట్ట నువ్వు తీసుకొని ఉంటే ఈరోజు కూలగొడుతున్నామంటే నీకు నొప్పి ఏంటిది? నువ్వెందుకంత ఓవర్ రియాక్ట్ అయిపోతున్నావు? నువ్వు సహకరించాలే, వచ్చేసి అవును కదా ఇగో ఏ రకంగా అక్రమ కట్టడం అంటే ఇగో ఇట్లా కన్జర్వేషన్ జోన్లో ఉంది, అప్పుడు కూడా ఇదే ప్లాన్ కదా. ఇవేవి చూడకుండానే నువ్వు బీయింగ్ మంత్రి పోయి లీజుకి ఎట్లా తీసుకున్నావు అండి? ఎట్లా తీసుకున్నావు నువ్వు? క్యాచ్మెంట్ ఏరియాని ఇబ్బంది చేసేటటువంటి దాంట్లల్లా నువ్వు ఎట్లా తీసుకున్నావు లీజుకి? నియంత్రించాల్సినటువంటి వ్యక్తివి. ఈ ప్రశ్నలకు కేటీఆర్ దగ్గర జవాబు లేదు. ఎందుకంటే దొంగతనం దొరికిపోయిండు, పచ్చిగా దొరికిపోయింది. ఒకవేళ తప్పు చేసి ఉంటే తప్పకుండా నేనే దగ్గరుండి దాన్ని కూల్చివేయిస్తా, దాన్ని సహకరిస్తా. కానీ కాంగ్రెస్ నేతలు కూడా చాలామంది బఫర్ జోన్లో అలాగే ఎఫ్టీఎల్లో నిర్మాణాలు ఉన్నాయి, వాటిని కూల్చోడానికి వాళ్ళు సిద్ధమైన పార్టీ అని కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు 2 నాలుకేళ్ళ లెక్క మాట్లాడకు, ఒకటే స్టాండ్ తోటి మాట్లాడు. ఒకటి, అక్రమ కట్టడమా కాదా దీనికి జవాబు చెప్పు. అక్రమ కట్టడం అయితే నీది, అక్రమ కట్టడం అయితే మందిది కూడా అవుతుంది, అందరిది. నీది ఎట్లయితే మంది అట్లయితాయి, దాని గురించి ప్రశ్ననే వద్దిగా. చట్టం ఆడ చేసుకుంటూ పోతుంది మనం. కానీ నువ్వు చెప్పు ఫస్ట్, అక్రమ కట్టడమే అయితే మీతో కూడా కూల్చమంటున్నావు కదా. మరి అక్రమ కట్టడమే అయినప్పుడు నువ్వు లీజ్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు మంత్రి లెక్క ఉన్నప్పుడు ఈరోజు కొత్తగా వచ్చిందా చట్టం ఏమన్నా? పలానా కాడ కట్టొద్దు అని నువ్వు మంత్రి లెక్క ఉన్నప్పుడు ఉన్న చట్టమే కదా. ఎట్లా తుంగలో తొక్కి కట్టిపించినావు? ఎట్లా లీజుకి తీసుకొని రాజభోగాలు అనుభవించినావు? ఎందుకు తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు 14 రోజులు రిమాండ్కి పంపించినావు? మరి ఈరోజు ఆ రోజు ఎంపీ లెక్క ఉంటున్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే కదా అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. ఈరోజు పచ్చిగా దొరికిపోయింది కేటీఆర్, పచ్చిగా. ఆయన దరిద్రమో దురదృష్టమో అదేందో కానీ ఈ మధ్యకాలం ఏది ఇసిరినా ఉల్టానే తాకుతుంది. అవతలను ఒక రాయితోడు కొడదామని చూస్తే పెద్ద కుండలు బండలు వచ్చి నెత్తి మీద పడుతున్నాయి కేటీఆర్కి. ఎందుకంటే అన్నీ బూమరంగ్ అవుతున్నాయి. పోటాపోటీకి ఇద్దరు బావమరుదులు కొట్లాడతారు. బీజేపీకి నేను దగ్గర అవుతా అంటే నేను దగ్గర అవుతా అని. అయ్యే బతుకుండగానే బీఆర్ఎస్ని బొంద పెడదామని అయితే ఇద్దరు డిసైడ్ అయిపోయారు.